వన్ పీస్ చాప్టర్ 1168 అయితే వచ్చేసింది అండ్ ఈ చాప్టర్ లో మనం కింగ్ హరల్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇంకా మన షాంక్స్ గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉండిద్ది అండ్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. స్పెషల్లీ ఈ చాప్టర్ లో మన లోకి కూడా హైలైట్ అవుతాడు అన్నమాట. ఈ చాప్టర్ లో మాట్లాడుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది. సో ఇంకేం నచ్చకుండా లేచే వీడియో కానీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అయిపోతే గైస్ వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకేం నచ్చకుండా వన్ పీస్ చాప్టర్ 1168 యొక్క పేరు వచ్చేసి ఎల్బఫ్ స్నో. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన హాచిని చూసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ స్నో పడుతుంటే తను కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక 15 years ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఈ టైంలో ప్రతి ఒక్కరు జైంట్స్ ని నమ్మడం స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ జైంట్స్ అంటే నార్మల్ మనుషులకి కొంచెం భయం ఉండేది కదా, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జైంట్స్ మెరీన్స్ లో జాయిన్ అయ్యి చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. ఆ పనిని ఇక్కడ ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇంకంతే కాదు ఎల్బఫ్ లో ఇంకా మిగతా మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ట్రేడింగ్ వల్ల ఎల్బఫ్ యొక్క సీ ఫుడ్ కూడా ప్రస్తుతం బయట ప్రపంచంలో చాలా పాపులర్ అయిపోయింది. దీని యొక్క డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ గ్రోత్ చూసి మన కింగ్ హరల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పైగా మన కింగ్ హరల్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు తన ఐలాండ్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎస్ గైస్, మన ఎల్బఫ్ ఇప్పుడు కొన్ని రోజుల్లో గవర్నమెంట్ యొక్క ఐలాండ్ లా మారబోతుంది. సో అందుకనే ఇక్కడ వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారన్నమాట. ఇంకా మన కింగ్ హరల్ చెప్తాడు ఇక కొన్ని రోజుల్లో ఎల్బఫ్ మొత్తం మారిపోబోతుంది. ఇది చేయడానికి మనం అందరం చాలా కష్టపడ్డాం, బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఆ గవర్నమెంట్ తో చేతులు కలిపిన తర్వాత మనం ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం. మనం చాలా ఫ్రెండ్స్ ని సంపాదించుకోవచ్చు, చాలా నాలెడ్జ్ తో మనం అందరం కలిసి గ్రో అవ్వచ్చు. ఇంకా మన పిల్లలు కూడా మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయకుండా వాళ్ళందరూ కూడా హ్యాపీగా బ్రతకచ్చు. ఇది మనకి దొరికిన ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం ఎల్బఫ్ యొక్క ప్రజల్ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళందరూ అనుకుంటారు ఇక నుంచి మనం ఆ వార్స్ లోకి ఆ గొడవల్లోకి వెళ్లకుండా మనం అందరం హ్యాపీగా మన జీవితాల్ని జీవించవచ్చు అని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆ ఎల్బఫ్ యొక్క స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ మన కింగ్ హరల్ సోల్ ని కలవడానికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే అక్కడ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇది చూసి మన కింగ్ హరల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఒక టైంలో ఈ పిల్లలు ఈ వయసులో ఆడుకోకుండా వెళ్లి ఒకళ్ళొకళ్ళతో ఫైట్లు చేసేవారు అనమాట. కానీ ఇప్పుడు హ్యాపీగా వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. సో ఇది మొత్తం నీ వల్లే పాసిబుల్ అయింది సోల్, నువ్వే వీళ్ళందరినీ మార్చావు నీ యొక్క నాలెడ్జ్ వల్ల అని చెప్పి ఇక్కడ మన కింగ్ హరల్ సోల్ ని పొగుడుతూ ఉంటారు. కానీ మన సోల్ చెప్తాడు ఇది మొత్తం జరిగింది నా వల్ల కాదు, నీలాంటి ఒక కింగ్ వల్ల, నీ వల్ల ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ నాకు బాధగా ఉంది, నువ్వు ఒక్కడివే ఒకటి కోల్పోయావు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక గ్రేవ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ గ్రేవ్ ఇంకెవరిదో కాదు, మన ఏడాది. ఎస్ గైస్, ప్రస్తుతం మన ఏడా చనిపోయింది అనమాట. అసలు మన కింగ్ హరల్ కి తెలిసిన వెంటనే ఏడాకి ఒంట్లో బాలేదని చెప్పి తను వెంటనే ఏడా దగ్గరికి వచ్చేస్తాడు. ఇది చూసి మన ఏడా కూడా చెప్పింది నువ్వేంటి ఇంత హఠాత్తుగా వచ్చేసావు, పైగా నీకు చెప్పడమే మర్చిపోయా, ఇప్పుడు నిజంగా ఎల్బఫ్ చాలా అంటే చాలా మారిపోయింది. నేను వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి, కానీ నువ్వు ఇది మొత్తం ఒక్కడివే చేంజ్ చేసావు హరల్. నీ వల్ల ఇప్పుడు ప్రతిదీ మారిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తను అనిద్ది. ఈ మాట వినిన తర్వాత మన కింగ్ హరల్ చెప్తాడు అవును, మేమందరం మా ప్రాచీన పద్ధతుల్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఆ ఓల్డ్ ఎరా నుంచి మనం ఫైటింగ్ తప్ప ఇంకేం నేర్చుకోలేము, అందుకనే మేము దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన ఎడా చెప్పిద్ది కానీ కింగ్ హరల్, మీ ఓల్డ్ ఎరాలో ఒక ప్రైడ్ అనేది ఉండేది, అదంటే నాకు చాలా ఇష్టం ఒక జైంట్ లో అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని మన కింగ్ హరల్ చెప్తాడు ఏంటి నువ్వు ఇప్పుడు జోక్ చేస్తున్నావా, ఆ ప్రైడ్ వల్లే కదా నువ్వు ఇప్పటి వరకు నా అఫీషియల్ వైఫ్ లా మారలేకపోయావు, అలాంటిది నువ్వు ఆ కల్చర్ ని పొగుడుతావేంటి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన ఏడా నవ్వుతూ చెప్పింది అవును కదా, నువ్వు ఎప్పటి నుంచో నన్ను మీ అఫీషియల్ వైఫ్ లా మారుద్దామని చూస్తున్నావు, కానీ ఏం పర్వాలేదు కింగ్ హరల్, యు ఆర్ సో క్యూట్ అని చెప్పి తను నవ్వుతూ ఉండిద్ది. అండ్ పక్కన మన కింగ్ హరల్ కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట. ఇంకా మన ఏడా చెప్పింది లోకి ఎప్పుడు మన హజరుద్దీన్ యొక్క లిటిల్ బ్రదర్ లాగానే ఉంటాడు కదా అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాట విని మన కింగ్ హరల్ కూడా చెప్తాడు అవును, వాళ్ళిద్దరు అన్నా తమ్ములు ఎప్పుడు అలాగే ఉంటారు, పైగా మనం కూడా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే బయటికి వెళ్లి ఈ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, నువ్వు వస్తావు కదా నాతో అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన ఎడా చెప్పింది ఆ థాట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా మనం వెళ్దాం అని చెప్పి తను అనేది. ఇక్కడ మన కింగ్ హరల్ కూడా తన చేయి పట్టుకుని చెప్తాడు యా మనం తప్పకుండా వెళ్దాం అని చెప్పి తను అంటాడు. కానీ హఠాత్తుగా ఏడా యొక్క చేయి కింద పడిపోయింది. అది చూసి మన కింగ్ హరల్ తట్టుకోలేక ఏడుస్తూ బయటికి వచ్చేస్తాడు
చేస్తాడన్నమాట. సో మన ఏడా అలా చనిపోయింది. ఈ టైంలో మన లోకి ఎక్కడున్నాడు తెలుసా? ఒక ప్రిజన్ లోపల ఉన్నాడనమాట. తన అమ్మ చనిపోయింది, బట్ స్టిల్ తను అక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే తను ఇక్కడ కట్టి పడేశారు. సో దట్స్ వై తను ఇక్కడ ఉన్నాడు, ఒంటరిగా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో మన లోకి జైల్లో ఏం చేస్తున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. మనోడిని జైల్లో ఎందుకు పెట్టారంటే, మన లోకి ప్రీవియస్ చాప్టర్ లో ఎస్ట్రిట్ వాళ్ళ హోమ్ టౌన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు కదా, అందుకనే వాళ్ళందరూ మన లోకిని లైక్ జైల్లో పెట్టేశారనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో వాళ్ళు ఏడాకి పాయిజన్ ఇచ్చారు, అందుకనే కదా మన లోకి వెళ్ళి ఆ టౌన్ ని డిస్ట్రాయ్ చేశాడని. బట్ మన లోకి యొక్క మాటలు ఇక్కడ ఎవరు వినరు, బికాస్ ఆల్రెడీ ప్రాఫెసీ జరిగిపోయింది. ఇక్కడ మన ఎస్ట్రిటే చెప్పింది, ఈడు ఎల్బఫ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు, వీడు ఒక మాన్స్టర్ అని చెప్పి తను ఆల్రెడీ చెప్పి చనిపోయింది అనమాట. సో దట్స్ వై ఎల్బఫ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లోకిని ఒక కర్స్ లాగా చూస్తారు. అందుకనే తను ఏం చెప్పినా వీడు అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి అసలు తన మాటలే వినకుండా తీసుకెళ్లి తను ఒక జైల్లో పడేశారు. ఆఖరికి మన హజరుద్దీన్ కూడా వాళ్ళ అమ్మని చూసాడు అనమాట. చివరిసారిగా మన లోకి తన్ని చూడలేకపోయాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి 1 ఇయర్ ముందుకు తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మెరిట్ జాయిస్ లో షాంక్స్ అయితే మిస్ అయిపోయాడు అనమాట. తనకు ఒక లాస్ట్ మిషన్ అయితే ఇచ్చారు, తను అది కంప్లీట్ చేశాడో చేయలేదో అసలు అది ఎవ్వరికి తెలీదు. దట్స్ వై తనకి ఇవ్వాల్సిన పొజిషన్ ఇక్కడ కింగ్ హరల్ కి ఇద్దామని వాళ్ళందరూ డిసైడ్ అవుతారు. అండ్ మన కింగ్ హరల్ కూడా ఇక్కడ మెరిట్ జాయిస్ కి వస్తాడు. ఇంకా తను చాలా హ్యాపీగా ఉంటాడు, బికాస్ తనకి ఇప్పుడు ఒఫీషియల్ గాడ్ నైట్స్ పొజిషన్ దక్కబోతుంది అనమాట. ఇంకా దాంతో తను ఎల్బఫ్ ని ఫైనల్లీ గవర్నమెంట్ యొక్క ఐలాండ్ లా మార్చగలడు. సో అందుకనే తను చాలా హ్యాపీతో లోపలికి వెళ్తాడు. ఇంకా కింద మనం కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మన 5 వెల్డర్స్ కూడా ఉంటారు అనమాట. వాళ్ళు మన కింగ్ హరల్ కి చెప్తాడు, చూరు కింగ్ హరల్, నువ్వు ఇప్పటి వరకు చేసిన పనులన్నీ ఆ గ్రేట్ వన్ నోటీస్ చేశాడు. దట్స్ వై తను నీకు ఈ పొజిషన్ ఇద్దామని ఫిక్స్ అయ్యాడు అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళ మాటలు విని ఇక్కడ మన కింగ్ హరల్ మాత్రం మురిసిపోతుంటాడు అనమాట. ఫైనల్లీ నా ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ తో కలవబోతుందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను చెప్తాడు కూడా, చూడండి ఎల్బఫ్ గవర్నమెంట్ యొక్క ల్యాండ్ లా మారిపోయిన తర్వాత నేను యాజ్ ఎ కింగ్ గా తప్పుకొని నాకన్నా స్మార్టెస్ట్ పర్సన్ ని, ఒక యంగ్ పర్సన్ ని యాజ్ ఎ రూలర్ గా, నా యొక్క సక్సెసర్ గా నేను ఎంచుకుంటానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన ఇముసమా చెప్తాడు, అది నీ పర్సనల్ ప్రాబ్లం కాబట్టి దాన్ని నువ్వే చూసుకోవాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన కింగ్ హరల్ లైక్ షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఆ థ్రోన్ మీద ఎవరు కూర్చోకూడదు, బట్ ఒకళ్ళెవరో కూర్చున్నారు, అసలు ఇది ఎవరు అని చెప్పి తను షాక్ అయిపోతాడు. కానీ ముందున్న మన ఇము చెప్తాడు, కమ్, ఇము నిన్ను ఎప్పటి నుంచో చూస్తుంది అని చెప్పి తను ఆ ఒక్క మాట అంటాడు. అంతే, ఆ క్యాసిల్ మొత్తం అరుపులతో నిండిపోయింది అనమాట. ఆ అరుపులు ఇంకెవరిదో కావు, మన కింగ్ హరల్ ది. ఇక్కడ మన కింగ్ హరల్ కి ఒక కొత్త టైటిల్ వచ్చింది, అదే గాడ్ నైట్స్. పైగా తనకి ఇమ్మోర్టాలిటీ పవర్ కూడా వచ్చింది అనమాట. మనోడు ఇప్పుడు ఇమ్మోర్టల్. అసలు ఈ పవర్ చూసి మన కింగ్ హరలే షాక్ అయిపోతాడు. మన కింగ్ హరల్ ని పక్కన పెట్టండి, మిగతా గోరోసెల్ కూడా షాక్ అయిపోతారు. వాళ్ళందరూ చెప్తారు, వీడు ఒక మోన్స్టర్ కన్నా దారుణంగా మారిపోయాడే, వీడు చాలా పవర్ఫుల్ గా మారిపోయాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక్కడ మన కింగ్ హరల్ చెప్తాడు, ఏంటి నేను ఒక ఇమ్మోర్టల్ నా, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన గోరోసెల్ చెప్తారు, నువ్వు ఒక ఇమ్మోర్టల్. సింపుల్ గా చెప్పాలంటే మా ఈముని ప్రొటెక్ట్ చేయాల్సిన నైట్ నువ్వే. ఇక నుంచి నువ్వు ఇము సమాకి చాలా ఒబీడియంట్ గా ఉండాలి, నువ్వు ఎప్పుడు తన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ తనకి చెప్తారనమాట. ఇక్కడ ఇము కూడా చెప్తాడు, ఫస్ట్ నువ్వు ఎల్బఫ్ కి వెళ్ళి అక్కడ ఒక అబీస్ పెంటగ్రామ్ ని గీయాలి, అదే మన మధ్యన ఉన్న బాండ్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన కింగ్ హరల్ కూడా చాలా హ్యాపీగా ఎల్బఫ్ కి వెళ్తాడు అనమాట. అదేదో జాతర చేసుకున్నట్టు వెళ్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తాడు, నాకు ఒక ఫైనల్ టాస్క్ ఇచ్చారు, అది కంప్లీట్ చేయగానే మన ఐలాండ్ ఒక గవర్నమెంట్ ఐలాండ్ లా మారిపోయేది అని చెప్పి తను లిటరలీ అనౌన్స్ చేసుకుంటూ వెళ్తాడు అనమాట తన క్యాసిల్ లోపలికి. కానీ ఇక్కడ మీ అందరికి డీటెయిల్ గా చెప్పాలంటే నిజంగా ఎల్బఫ్ ఒక గవర్నమెంట్ ఐలాండ్ లా మారట్లేదు అనమాట. ఇక్కడ ఈము జస్ట్ మన కింగ్ హరల్ తో ఆడుకుంటున్నాడు. మన ఈముకి కింగ్ హరల్ ఒక జస్ట్ ప్లే థింగ్ అంతే. ఇక్కడ మన కింగ్ హరల్ ఆ పెంట్రాగ్రామ్ ని గీసిన తర్వాత మన ఇము సమని అడుగుతాడు, అయితే ఇప్పుడేం చేయాలి అని. ఆ మాట విని మన ఇము చెప్తాడు, మంచి పని చేసావు, ఇప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి నీ కంట్రీ మొత్తాన్ని మొబిలైజ్ చేయాలి, అక్కడ ఉన్న ప్రతి సిటిజన్ ని కూడా నువ్వు ఇప్పుడు ఆర్మీ లోపలికి జాయిన్ చేపించాలి, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కి సర్వ్ చేయాలి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. ఈ మాటలు వినిన తర్వాత మన కింగ్ హరల్ ది చిరిగిపోయింది అనమాట. తను లిటరల్లీ పరిగెడతాడు, లేదు ఆ ఆర్డర్స్ ఇవ్వమాకండి, నేను అలా చేయలేను, అసలు ఇలా జరగకూడదనే కదా నేను మీతో జాయిన్ అవుతున్నానని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన ఇము చెప్తాడు, ఒక్కసారి నేను చెప్తే 100 సార్లు చెప్పినట్టే, నువ్వు మూసుకొని నేను చెప్పింది చేయాలి అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన కింగ్ హరల్ కూడా తన యొక్క కంట్రోల్ ని మెల్లిమెల్లిగా లైక్ కోల్పోతూ ఉంటాడు. ఇది చూసి అక్కడున్న గార్డ్స్ కూడా కంగారైపోతారనమాట. ఎమ్మని
కానీ మన కింగ్ గాడు ఎవరితో మాట్లాడుతున్నాడరా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మన కింగ్ హరల్ చెప్తాడు, నన్ను వెంటనే ఈ స్తంభానికి కట్టేయండి, పైగా జరూల్ ఎక్కడ ఉన్నాడో తన్ని కూడా వెంటనే పిలుచుకొని రండి, నా కొడుకుల్ని కూడా పిలవండి అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు విని అక్కడున్న గార్డ్స్ చెప్తారు, ప్రస్తుతం మన హజరుద్దీన్ అయితే ఇక్కడ లేదు, లోకి మాత్రం ఇక్కడే జైల్లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. ఆ మాట విని మన కింగ్ హరల్ చెప్తాడు, అయితే వెంటనే మీరు లోకిని ఇంకా జరూల్ ని తీసుకొని రండి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు. ఆ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఆ సోల్జర్స్ కూడా వెంటనే ఫస్ట్ జరూల్ దగ్గరికి వెళ్తారనమాట. కింగ్ పిలుస్తున్నాడు, వెంటనే రావాలని చెప్పి తన్ని సమన్ చేస్తారు. దాని తర్వాత లోకి దగ్గరికి వెళ్ళి తన్ని కూడా ప్రిజనర్ నుంచి విడిపిస్తారు. అది చూసి మన లోకి కూడా అనుకుంటాడు, అదేంటి మా నాన్న కావాలంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా, నన్ను పిలుస్తున్నాడు ఏంటి, సర్లే వెళ్దామని చెప్పి తను కూడా క్యాసిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇంకా కాసేపట్లో ఇక్కడ కింగ్ హరల్ యొక్క మ్యాసకర్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. మన కింగ్ హరల్ ని ఇప్పుడు ప్రస్తుతం అందరూ కలిసి చంపబోతున్నారు. కానీ ప్రస్తుతం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన కింగ్ హరల్ ఒక ఇమోర్టల్ గైస్, ఒక ఇమోర్టల్ బీయింగ్ ని మన లోకి తను అసలు ఎలా ఓడించాడో నేను చూడాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ క్వశ్చన్ కి ఒక ఆన్సర్ మనకి దొరికితే మాత్రం మనం డైరెక్ట్ గా వెళ్ళి గోరోసిస్ తో ఫైట్ చేయొచ్చు, లైక్ లిటరల్లీ వెళ్ళి ఈమూతో కూడా ఫైట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ ఇమోర్టల్సే కదా. సో మనందరికి ఒక రూట్ అయితే దొరికిద్ది అనమాట. సో వాళ్ళని ఎలా డిఫీట్ చేయాలో నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మన లోకి కింగ్ హరల్ ని ఎలా ఓడించాలో చూడడానికి. అది నెక్స్ట్ వీక్ వచ్చింది. సో మీరైతే అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇంకెంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ గైస్ కాసేపు మనం ఇక్కడ షంక్స్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఫస్ట్ మనడు హఠాత్తుగా అక్కడ నుంచి ఎందుకు మాయమైపోయాడో మనకైతే తెలియదు. మేబీ ఫస్ట్ తను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చుంటాడు. అంటే నికా ఫ్రూట్ గురించి తను ఇన్ఫర్మేషన్ కోసమే ఈ మెరిట్ జోస్ కి వచ్చుంటాడు. బహుశా తను వచ్చిన పని అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి తను దేనికోసం అయితే వచ్చాడో ఆ మ్యాటర్ తను తెలుసుకున్నాడు కాబట్టి సో తను అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నాకు తెలిసి ఇదే జరుగుండిద్ది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం మర్చిపోమాకండి గైస్. ఇంకైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.